కర్నూలు జిల్లా ఆదోని బీజేపీ ఎమ్మెల్యే పార్థసారథి వివాదాల్లో చిక్కుకుంటున్నారు. నియోజకవర్గంలో ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన వ్యవహరించిన తీరు కులమతాల గురించి ప్రస్తావించడం వివాదాస్పదంగా మారింది. ఎమ్మెల్యే పార్థసారథితో పాటు పక్కనే ఉన్న కూటమి నాయకులు చేసిన కమెంట్స్ పై కూడా దళిత సంఘాలు ఆగ్రహానికి గురవుతున్నాయి. అసలు ఆదోనిలో జరుగుతున్న కాస్ట్ పాలిటిక్స్ ఏంటి? ఎమ్మెల్యే అంతలా ఎందుకు టార్గెట్ అవుతున్నారు? ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి వైఖరి ఇప్పుడు ఉమ్మడి కర్నూలు జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది. వరుస వివాదాల్లో చిక్కుకుంటూ కాంట్రవర్సీకి కేర్ ఆఫ్ గా మారారు. అయితే ఇటీవల దళిత సర్పంచ్ చంద్రశేఖర్ ను అవమానించారనే ఆరోపణలపై ఎమ్మెల్యే పార్థసారథి స్పందించారు. తాను ఎవరినైనా బాధపెట్టి ఉంటే బహిరంగంగా క్షమాపణలు చెబుతానని ఆయన అన్నారు. సామాజికంగా నేను ఎప్పుడు వాళ్ళతో ఉంటాను కాబట్టి వాళ్ళతో నాకు ఎప్పటికీ గొడవలు వచ్చే అవకాశం లేదు. అయినప్పటికీ కూడా ఈ జరుగుతున్నటువంటి ప్రచారం మీద ఎక్కడో చోట ఆపాల్సిన అవసరం ఉంది. ప్రచారము దుష్ప్రచారము అని చెప్పాల్సిన అవసరం ఉంది. అందువల్ల ఈ సభాముఖంగా మా అందరి సమక్షంలో, మీడియా సమక్షంలో జరిగిన వాటికి చింతిస్తూ ఉద్యమ సంఘాలకు కానీ, దళిత సంఘాలకు కానీ, దళితులకు కానీ, మా బీసీలకు కానీ, అణగారిన వర్గాలకు ఎవరైనా సరే నేను బహిరంగంగా క్షమాపణ చెప్తా ఉన్నాను. ఎమ్మెల్యే పార్థసారథి బహిరంగ క్షమాపణ చెప్పినప్పటికీ దళిత సంఘాల ఆందోళన ఆగడం లేదు. ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి, టీడీపీ నాయకురాలు గుడిసె కృష్ణమ్మపై అట్రాసిటీ కేసు నమోదు చేయాలని దళిత సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఆదోనిలో భారీ ర్యాలీ నిర్వహించి ఎమ్మెల్యే పార్థసారథిపై కేసు నమోదు చేయాలని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి ఏడాది పూర్తయిన సందర్భంగా కర్నూలు జిల్లా ఆదోనిలోని ధనాపురం గ్రామంలో గ్రామ సభ నిర్వహించారు. సభ జరుగుతున్న సమయంలో గ్రామ సర్పంచ్ని ఎమ్మెల్యే పార్థసారథి సభా వేదికకు ఆహ్వానించారు. అక్కడే ఎమ్మెల్యే వ్యవహరించిన తీరు వివాదాస్పదమైంది. సర్పంచ్ క్రిస్టియనా లేక బీసీనా అని అడగటం, అది కూడా పబ్లిక్ లో అనడం వివాదాస్పదమైంది. పార్థసారథి పక్కనే ఉన్న కూటమి నాయకురాలు ఆయనకు సర్పంచ్ చంద్రశేఖర్ ఎస్సీ అని చెప్పడం, సర్పంచ్ను సభా వేదికపైకి పిలవకుండా సభ వేదిక ముందు నిలబెట్టడంపై వివాదం రాజుకుంది. ఎమ్మెల్యే పార్థసారథి గతంలోనూ కాంట్రవర్సీ కామెంట్స్ తో కాకపుట్టించారు. టీడీపీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు దగ్గర నడిచినట్లు తన దగ్గర 60%, 40% కుదరదని కామెంట్స్ చేశారు. అంటే టీడీపీ, వైసీపీ ఎవరు అధికారంలో ఉన్నా ఎమ్మెల్యేకి 60%, మాజీ ఎమ్మెల్యేకి 40% అని మీనాక్షి నాయుడును విమర్శించారు. ఇలా ఏడాది కాలంలో ఎమ్మెల్యే పార్థసారథి చుట్టూ అనేక వివాదాలు చుట్టుముట్టాయి.